ఓ దైవజనుడు వాక్యం చెప్తున్నాడట. దైవజనుడు వాక్యం చెప్తుంటే ఒకడు పేపర్ రాసి పంపించాడట. యేసు ప్రభు గురించి చెప్తుంటే, ఏమిటి యేసు ప్రభు స్పెషల్, యేసు ప్రభు మార్గంలో ఉన్న స్పెషల్ ఏంటి? పారసీక మతంలో లేనిది, హిందూ మతంలో లేనిది, ముస్లిం మతంలో లేనిది, ఏమండి బౌద్ధ మతంలో లేనిది, సిక్కు మతంలో లేనిది, బైబిల్ మతంలో మాత్రమే ఉన్నది ఏమిటో కాస్త చెప్పండి అని రాశాడు. సేవకుడు సామాన్యుడు కాదు, ఆయన జార్జ్ వైట్ ఫీల్డ్ అనే దైవజనుడు. జార్జ్ వైట్ ఫీల్డ్ అనే దైవజనుడు వాక్యం చెప్తుంటే ఇలా రాసి పంపించారట. పారసీక మతంలో లేనిది, హిందూ మతంలో లేనిది, ముస్లిం మతంలో లేనిది అని ఎన్ని మతాల్లోనే అన్ని మతాలు రాసి వీటన్నిటిలో లేనిది నీ బైబిల్లో మాత్రమే ఉన్నది ఏమిటో కాస్త చెప్తారా అంటే, సింపుల్ చెప్పేస్తున్నా అన్నాడట. చెప్పు అన్నట్టు అడు కూర్చుంటే చెప్పాడు, తెరవబడిన సమాధి అన్నాడట. వీటన్నిటిలో వేటిలో లేనిది బైబిల్లో ఏముందబ్బా స్పెషల్ అంటే చెప్పేశాడు, తెరవబడిన సమాధి. సోదరా చెప్పు, ఖురాన్లో ఉందా, బౌద్ధంలో ఉందా, హైందవ్యంలో ఉందా, పారసీక మతంలో ఉందా? ఒకవేళ మనోళ్ళు హిందూ తత్వంలో ఉంది కదా, సాయిబాబా గారు చనిపోయి తిరిగి లేచాడు కదా అనబోతారేమో తొందరపడి. హలో, చనిపోలా, అది యోగ విద్య. 3 రోజులు ఒక విద్యను ఉపాసించి ఆయన నవనాడులు బిగబట్టాడు. కానీ నిజంగా యేసు చనిపోయినట్టు బాబా చనిపోలా. యేసు సిలువలో తూట్లు 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 గావించబడి ఆయన యథార్థంగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యేసు సమాధి ఖాళీ అయింది. కానీ సాయిబాబా గారు 3వ నాడు తిరిగి లేచాడని ప్రచారం చేస్తారు కదా. ఒక యథార్థంగా చెప్పండి, షిరిడీలో ఇప్పుడు ఉన్నది ఆయన సమాధి లేకపోతే గుడే? మన గతంలో చూసి వచ్చిన వాళ్ళు చెప్పండి, చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? షిరిడీ చూసి వచ్చిన వాళ్ళు చేయొచ్చు. ఏముంది బాబు అక్కడ? తెరవబడిన సమాధి, ముయ్యబడిన సమాధి? బాబాను పాతి పెట్టబడిన సమాధి లేకపోతే ఖాళీ సమాధి? ఖాళీ సమాధి లేదు, పరసనున్న సమాధి ఉంది. మానవ జాతి చరిత్రలో ఖాళీ సమాధి నేను ప్రకటిస్తున్న నజరేయుడు యేసుది. సజీవుడైన దేవుణ్ణి మృతులలో వెతికితే దొరకడు. నేను వెతికా. ఎవరు నాకు మోక్షం ఇచ్చే దేవుడు, ఎవరు నాకు పూర్ణ శాంతినిచ్చే దేవుడు, ఎవరు నాకు జ్ఞానమునిచ్చే దేవుడు, ఎవరు నాకు మాదిరి అయిన దేవుడు అని వెతికా. నేను వెతికిన వాళ్ళంతా మృతులని నాకు అర్థమైంది. ఎవరు? మృతులు. ఎందుకంటే నేను వెతికిన వాళ్ళందరి లైఫ్లు నేను చదివాను. దాదాపు అందరి జీవితాల్లో నేను వెతికినవేవి నాకు దొరకలేదు. కానీ యేసు జీవితంలో నేను వెతికినది దొరికింది. ఆయన నాకు మంచి మాదిరి. ఆయన నా ప్రాణమును విమోచించడానికి తన ప్రాణమును పణంగా పెట్టిన ప్రేమామూర్తి. యేసు పరిశుద్ధుడు, యేసు న్యాయవంతుడు, యేసు ప్రేమామయుడు, యేసు సత్యవంతుడు. ఇంకా చెప్పాలంటే మానవ జాతి మొత్తంలో కూడా ఎవ్వడు పలకని మాట యేసు పలికాడు. ఏంటో తెలుసా? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని. మానవ జాతి చరిత్రలో ఈ మాట పలికిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన సజీవుడు. ఆయన ఉన్న ప్రాంతాన్ని, ఉన్నదాన్ని వదిలిపెట్టి అంధకారంలో లేకపోతే వెలుగు అని భ్రమపడుతున్న స్థలాలలో వెళ్ళి వెతుక్కుంటా ఉన్నారు చాలామంది. ఎప్పటికీ పొందుకోలేకపోయారు. కానీ మనం ధన్యులం. మనం ఎవరిని మిస్ అయ్యామో ఆయన్ని తెలుసుకున్నాం. ఎక్కడ మిస్ అయ్యామో అక్కడ తిరిగి కలుసుకున్నాం.